వెల్కమ్ టు మార్నింగ్ షో. దిస్ ఇస్ అఖిల. ఫస్ట్ అప్డేట్ చూద్దాం. మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అపశృతి జరిగింది. భారీగా విద్యార్థులు హాజరైన సమయంలో సౌండ్ స్పీకర్లు ఒక్కసారిగా విద్యార్థులపై పడడంతో పలువురికి గాయాలయ్యాయి. స్పీకర్లు పడడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. రాజ్ కుమార్ అనే 20 ఏళ్ల విద్యార్థికి చేతికి కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అయితే స్పీకర్ల స్టాండ్లపై విద్యార్థులు ఎక్కడంతోనే అవి అదుపు తప్పి కింద పడినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే భారీగా విద్యార్థులు గుమ్ముకున్న సమయంలోనే భద్రతా ఏర్పాట్లపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ అందిస్తారు. సుజాత, అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారిగా ఆ సౌండ్ స్టాండ్లపై ఎక్కడం వల్లే ప్రమాదం జరిగిందా, లేదా భద్రతా లోపం కనిపిస్తుందా? ఏంటి సిచ్యువేషన్? పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ లైట్స్ కి సంబంధించినటువంటి పోల్స్ ని విద్యార్థులు ఎక్కితేనే కుప్పకూలిందా, లేదంటే ఫ్లడ్ లైట్స్ కి సంబంధించినటువంటి పోల్స్ ఉన్నాయి, ఆ పోల్స్ ఏమన్నా కింద పడి విద్యార్థుల మీద గాయాలయ్యాయి అని రెండు కోణాల్లోనూ పోలీసులు ఎంక్వైరీ నడుస్తుంది. కానీ ఆ ఈవెంట్ కి సంబంధించినటువంటి అనుమతులు కానీ ముందుగానే ఈవెంట్ చేస్తున్నామని పోలీసులకి సమాచారం ఇచ్చారా, లేదా లేకుండానే ఈవెంట్ ని అతిపెద్ద ఈవెంట్ అంటే హీరోగా నటిస్తున్నటువంటి టాక్సిక్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే దాదాపు 800 మందికి పైగానే మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు హాజరయ్యారు. అంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈవెంట్ చేస్తున్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఒక ఈవెంట్లో జరుగుతున్నటువంటి సమయంలో ఫైర్ సిబ్బంది కానీ వాళ్ళందరికీ అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈవెంట్స్ చేయాలి. కానీ ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్టేజ్కి సంబంధించి అంటే పోలీసులు చెప్తున్నారు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది తెలిసిందా? అండ్ అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఈవెంట్కి సంబంధించినటువంటి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది అనే సమాచారం అందుతుంది. గాయపడినటువంటి ఆ వ్యక్తికి కొంత కాలు ఫ్రాక్చర్ అవడం, చెయ్యి ఫ్రాక్చర్ అవడంతో కొంత సివియారిటీ ఉంది అని చెప్తున్నారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి, మరికొంతమందికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కాలేజ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ని అంత పెద్ద ఈవెంట్కి తీసుకువెళ్ళేటప్పుడు, అందులోనూ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజ్ స్టూడెంట్స్ మల్లారెడ్డి గ్రౌండ్లోనే అంత పెద్ద ఈవెంట్ చేసేటప్పుడు కనీసం భద్రతని పాటించడం, విద్యార్థులు ఎక్కడో ఇటు ఫ్లడ్ లైట్స్ కి సంబంధించినటువంటి పోల్స్ దగ్గర నిల్చున్నా ఎక్కినా, లేదు అని అంటే లైటింగ్ కి సంబంధించినటువంటి దగ్గర సౌండ్ స్పీకర్స్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ప్రమాదం జరిగినా కూడా బాధ్యత తీసుకోవాల్సింది మల్లారెడ్డే కదా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. పోలీసులు కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి. అంటే ఎవరెవరి దగ్గర నుంచి అనుమతులు ఉన్నాయి, అది ఈవెంట్ చేసేటప్పుడు అక్కడ నిర్మించినటువంటి స్టేజ్ కి సంబంధించి స్ట్రెచర్ స్టెబిలిటీని చెక్ చేశారా లేదా, ఏ ప్రమాదం మనం చూడొచ్చు. ఎందుకంటే సౌండ్ స్పీకర్లు పైకెక్కి ఎలా పడిపోయారు అనేది కూడా మన విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్న స్థలానికి మించి ఎక్కువ మంది వెళ్లడం వల్ల ప్లేస్ సరిపోక ఇలా పైకి ఎక్కడం జరిగిందా? ఇక్కడ ఇద్దరిదే తప్పనొచ్చు. సో అక్కడ భద్రతా ఏర్పాట్లు అంటే మరికొంతమంది అయితే నేరుగా వాళ్లే పైకి ఎక్కారక, ఎక్కిన తర్వాత కూడా అది పడిపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది. సో ఏంటి అక్కడ అంత స్థలం లేదా, లెక్కకు మించి ఎక్కువ వెళ్లారా? ఒక ఈవెంట్ని నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎంతమంది ఈవెంట్కి హాజరవుతారు, ఆ పర్మిట్ ఎంతవరకు ఉంటుంది విద్యార్థులు కానీ, లేకపోతే ఈవెంట్కి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆ ప్రకారమే అనుమతులు ఇస్తారు. కానీ అక్కడ ఉన్న ప్లేస్ కంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. లోపలికి ఈవెంట్ లోపలికి యాక్సెస్ ఇవ్వకుండా ఉండాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే అక్కడ అంత స్పేస్ లేదు వెళ్ళడానికి అన్నప్పుడు, కానీ అక్కడ వెళ్ళిన వాళ్ళకి స్పేస్ లేకపోవడం, లేకపోతే అలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఎక్కువగా యూత్ అనేది కొంత జోష్తో ఉంటారు కాబట్టి అలాంటి స్పీకర్స్ ఎక్కడం, లేకపోతే పోల్స్ ఎక్కడం చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బందోబస్తు కానీ, పోలీసులు కానీ, లేకపోతే సెక్యూరిటీ టీం కానీ అలర్ట్గా ఉండి విద్యార్థులని వాటి మీదకి వెళ్లకుండా అయితే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కానీ అక్కడ యాజమాన్యం లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ లోపం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ఏదైతే ఈ మధ్య సినిమా అభిమానులు కానివ్వండి ఎవరైనా సరే, సో తమ అభిమానులు
కట్టలు వస్తున్నారంటే పెద్ద ఎత్తున జనం కూడా పోటెత్తి వెళ్తున్నారు. సో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేసినా చేయకపోయినా కూడా ఈ రోజు అయితే ఒకరు కాలు ఫ్రాక్చర్ అయ్యి కూడా బాధపడుతున్నారు. సో మనం కూడా వెళ్ళేటప్పుడు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా సౌండ్ బాక్సుల పైకి ఏదైతే ఎక్కారో ఒకరు కాదు ఇద్దరు కాదు ఎక్కువ ఒక 10-15 మంది వరకు ఎక్కినట్టు తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా కూడా అది కుప్ప కూలిపోయింది. సో అక్కడ ఎవరిది తప్పని నిందిస్తామో అక్కడ భద్రతా చర్యల లోపం కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే వెళ్ళిన వారు కూడా కింద లైన్ లో ఉండకుండా ఇలా పైకి ఎక్కడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. సో ఒకసారి మీరు ఇంట్లో చెప్పి వస్తున్నారా చెప్పకుండా వస్తున్నారా ఒక ప్లేస్కి వెళ్ళామంటే ఇంటికి వెళ్ళే వరకు మీ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు వచ్చేంత వరకు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. సో ఇలాంటి ఈవెంట్లు ఉన్నప్పుడు సో ఫ్యాన్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంకా మినిమం జాగ్రత్తలు పాటించడం